సో మొదటిది మనం ఏం చేయాలంటే దేవుని కొరకు పాటలు పాడాలి. మనం బ్రతికున్నంత కాలము మన దేవుని కొరకు పాటలు పాడాలి. పాటలు పాడుతూ దేవుని మహిమపరచాలి. రెండోది ఇక్కడ మనకు వాక్యం చెప్తుంది. రెండోది ఏం చేయాలంటే మనము ఆయనను గూర్చిన ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక. అనగా ధ్యానం అంటే ఏంటిది? వాక్యాన్ని ధ్యానించడము, దేవుణ్ణి మనస్ఫూర్తిగా దేవుని మేలులను తలుచుకోవడము, దేవుడు మనకి ఏం చేసిండో దానిని మనం గుర్తుకు చేసుకోవడము, ఇది ధ్యానము. దేవుని వాక్యాన్ని మనము అర్థం చేసుకోవడము, వాక్యాన్ని గురించి ఆలోచించి అర్థం చేసుకోవడము, దేవుడు చేసిన మేలులను తలంచుకుంటూ దేవుని స్తుతించడం. ఇలాగా మన హృదయము దేవుని మేలులను ఎప్పుడూ తలపోస్తూ ఉండాలి. అది నోట్ల నుండి రావాలి. చాలామంది నా మనసులో చేసుకుంటానంటారు. మనసులో మంచిదే, నోట్లకే కూడా రావాలి కదా. నోట్లకే బయటికి వెళ్ళకపోతే అది మనసులో ఎట్లయితుంది? మనసులో చేస్తానని గ్యారంటీ ఏంది కదా. సో అట్లాంటి వాళ్ళు కొన్నిసార్లు చాలా ప్రమాదంలో పడిపోతారు. నేను మనసులో చేసుకుంటానా, నాకు మనసులోనే ఉన్నది అన్నోళ్ళంతా చాలాసార్లు ప్రమాదంలో పడతారు. సో నీ నోరు పని చేయాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపినని నీ హృదయం నందు విశ్వసించాలి. నీ నోటితో ఒప్పుకోవాలి. యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. యేసు నాపై అధికారాన్ని ఒప్పుకోవాలి. తర్వాత యేసు ప్రభు మన కొరకు రక్తాన్ని కార్చినని ఒప్పుకోవాలి. వీటితో పాటు మన పాపాలను కూడా ఒప్పుకోవాలి. మన పాపాలను ఒప్పుకుంటే ఆయన తన రక్తంతో కడిగి మనల్ని పరిశుద్ధపరుస్తాం. ఒప్పుకోవడము, నోటి నుండి వెళ్ళి బయటికి రావడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సో దేవుని ప్రతి మేలును మనం నోటి నుండి వెళ్ళి మనం ఆలోచిస్తూ మన నోటి నుండి వెళ్ళి మనం బయటికి మాట్లాడాలి, స్తుతించాలి. దేవుడు చేసిన ప్రతి మేలును తలుచుకుంటూ దేవుణ్ణి మనం మహిమపరచాలి. దేవుని మేలుకు తగినట్లుగా మనము దేవుణ్ణి తలపోస్తూ ఉండాలి. ఇది ధ్యానించడం. దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటూ దాన్ని ఆలోచిస్తూ అర్థం చేసుకుంటూ అనుసరించే ప్రయత్నం చేయాలి. దేవుని మేలులను మనం ఎప్పటికప్పుడు గుర్తుకు చేసుకుంటూ వాటిని తలపోస్తూ ప్రభును స్తుతిస్తూ ఉండాలి. దీన్ని ధ్యానించడం అని అంటాము. హల్లెలూయా. సో మనము దేవుణ్ణి మొదటిదిగా కీర్తించాలట, రెండవది ధ్యానించాలి. మొదటిది ఏంటిది? కీర్తించాలంటే అర్థము పాటలు పాడాలి. రెండవది ధ్యానించాలి. ధ్యానించాలంటే ఆయన చేసిన మేలులను, వాక్యాన్ని, మనం చదివిన వాక్యాన్ని, విన్న వాక్యాన్ని, ఆయన చేసిన మేలులను అన్నిటినీ, ఆయన ప్రేమను, ఆయన జాలిని, ఆయన కనికరాన్ని మనం తలపోస్తూ దాన్ని మన నోటి ద్వారా పలకాలి. ఇది మనం ధ్యానించే ఈ విధానము, ఈ ధ్యానం అనేది ఎట్లుండాలట అంటే దేవునికి ఇంపుగా ఉండాలట. ఎట్లుండాలి? ఇంపుగా అంటే అర్థమైంది? ఆయనకు నచ్చినట్లుగా లేదా ఆయనకు సంతోషాన్ని కలిగించేదిగా ఉండాలి. ఎట్లుండాలంట? దేవునికి సంతోషాన్ని కలిగించేదిగా ఉండాలి. మొదటిది కీర్తించాలి, రెండోది ధ్యానించాలి. ఎప్పటి వరకు చేయాలంటే ఇది? ఎప్పటి వరకు? 3 రోజుల మురిపం కాదు, 3 రోజుల్లో మురికిపోయిన చుట్టంలాగా కాదు, జీవితకాలమంతా మనం బ్రతికున్నంతకాలం చేయాల్సిన పనులు ఇవి. ఆ తర్వాత మూడోది ఏం చేయాలంట? మనం చదువుకున్న వాక్యంలోనే 34వ వచనంలో మనకు కింది లైన్ కనబడుతుంది, నేను యెహోవా యందు సంతోషించెదను. మూడోది ఏం చేయాలి? దేవుని యందు మాత్రమే మనకు సంతోషం కలగాలి. దేవుడు లేకుండా ఇంకా వేరే దాన్ని, ఏదో ఒక దాన్ని బట్టి నువ్వు సంతోషిస్తున్నావు అంటే నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు అని అర్థము. నీ సంతోషానికి ఆధారం ఎవరై ఉండాలి?
దేవుడే అయి ఉండాలి, దేవుని ప్రేమే అయి ఉండాలి. నీ సంతోషానికి ఆధారం దేవుడు కాకుండా, దేవుని ప్రేమ కాకుండా వేరే ఇంకా ఏది ఉన్నా నువ్వు దేవునికి వేరుగా బ్రతుకుతాను అని అర్థం అన్నమాట. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే మనము దేవుని యందు సంతోషించాలి.